హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలా, అందులో ఉండాలా. నేనైతే మార్కెట్కి వెళ్ళి మొక్కజొన్న కంకులు అయితే తీసుకొచ్చాను. కొంతమంది స్వీట్ కార్న్ అంటారు, కొంతమంది మొక్కజొన్న కంకులు అంటారు. మా సైడ్ అయితే మొక్కజొన్న కంకులు అని అంటారు. మేమైతే నలుగురం ఉన్నారని చెప్పి నాలుగు తీసుకొచ్చాను. 4 తీసుకొచ్చి చూసారా అవన్నీ వలిచాను. ఈ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి స్పీడ్గా పెట్టాను అనమాట. కుక్కర్లో వేసి ఉడికించుకొని తినాలని చెప్పి అది కుక్కర్లో అలా ఉన్నాయని అన్నీ తుంచి ఇలా అయితే వేసేసాను. ఇవి కాడలు కూడా తీసేసి మొత్తం అయితే అన్నీ చూసుకొని సరి చేసి ఇలా వేసుకున్నా. ఇలా చేసుకునే దాంట్లో ఫస్ట్ అయితే వాటర్ వేసానండి. తగినన్ని వాటర్ వేసుకొని తగినంత ఉప్పు కూడా ఎక్కువ వేసుకోకుండా తగినంత ఉప్పు వేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టి విజిల్స్ అయితే స్టార్ట్ చేశాను. చూసారా, మనకు ఉడికేంత వరకు విజిల్స్ ఎన్ని విజిల్కి ఉడుకుతాయో అంతసేపు ఉడికించుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత మనకు ఉడికినాయి అనిపిస్తే మనం కంకులను బట్టి విజిల్స్ వేసుకోవాలన్నమాట. ఉడికినాకైతే నేనైతే తీస్తున్నా, చూడండి తీసేస్తున్నా. మా పాప అయితే నన్ను కూడా తీస్తుంది నేను వీడియో తీయమంటే. చూసారా, సూపర్గా ఉడికాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఉడికిన వాటిని ఒకసారి అయితే చెక్ చేశాను, ఉడికాయా లేవా అని చూస్తే మంచిగా బాగా ఉడికాయి. ఇవైతే మేము ప్లేట్లో పెట్టుకొని మా ఫ్యామిలీతో తింటాము. మీరు కూడా చూడండి ఎలా ఉంది. చూసారా, తలా ఒకటైతే ప్లేట్లో అయితే ఉంచుకున్నాను. సగం తుంచేసాను కదా, అలా పెట్టుకున్నా సగం. ఫస్ట్ టేస్ట్ చేయడానికి మా ఆయనకైతే ఇస్తున్నాను అనమాట. చూసారా, ఇక మా ఆయన అయితే టేస్ట్ చేస్తున్నాడు, ఎలా ఉంది అని మేమైతే అడిగితే కనుక బాగుందని చెప్పాడు. మీరు కూడా ఈ వర్షాకాలంలో వేడిగా ఏమైనా తినాలనుకుంటే పాప్కార్న్ తెచ్చుకొని ఇలా ఉడికించుకొని తినచ్చు, కాల్చుకొని కూడా తినచ్చు అనమాట. బొగ్గుల మీద కాల్చింది అయితే బాగుంటుంది.